వెల్కమ్ టు నేత్రాని ప్రాపర్టీస్. ఎవరైతే ఇల్లు కానీ ప్లాట్స్ కానీ చూస్తున్నారో వాళ్ళ కోసం మన ఛానల్లో మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు కూడా ఇలాగే మీ ఇల్లు కానీ ప్లాట్ కానీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మా నంబర్కు సంప్రదించండి. మా నంబర్ వచ్చేసి 9966131775కు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయగలరని మనవి. ఎవరైతే నార్త్ ఫేసింగ్లో 2 BHKలో కట్టిన ఇల్లునైతే చూస్తున్నారో వాళ్ళ కోసం ఈరోజు మనం ఈ ఇల్లుని చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి. మీకు ఎలాంటి ఏరియాలో ఇల్లు కావాలో కామెంట్ బాక్స్లో పెట్టండి. ముందుగా ఇంటి డైమెన్షన్ చూసుకున్నట్లయితే నార్త్ ఫేసింగ్ 122 గజాల్లో కట్టిన ఈ ఇంటి డైమెన్షన్ వచ్చేసి 25x44 సైజులలో ఉంటుంది. స్క్వేర్ ఫీట్లో చూస్తే 1100 స్క్వేర్ ఫీట్స్ వస్తుంది. ఈ ఇంటి ముందు 25 ఫీట్ వైడ్ రోడ్ రావడంతో పాటు డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది. ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు లోనికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. ముందుగా ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే కింద ఫ్లోరింగ్ వచ్చేసి రెడ్ కలర్ గ్రానైట్ స్టోన్ వాడి ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. పార్కింగ్ ఏరియాలో ఒక సెడాన్ కారు ఒక బైక్ పెట్టే విధంగా అయితే ఉన్నది. పైన ఫాల్ సీలింగ్ కూడా సింపుల్ లైట్ కలరింగ్తో యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. ఈశాన్యంలో చూసుకున్నట్లయితే బోర్ పాయింట్ రావడం జరిగింది. ఓనర్ గారు వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా 2000 లీటర్ వాటర్ సంప్ కెపాసిటీని ఏర్పాటు చేశారు. అలాగే ఈస్ట్ సైడ్ 3 ఫీటు, వెస్ట్ సైడ్ 1 ఫీటు, సౌత్ సైడ్ 1 ఫీటు వదిలి కన్స్ట్రక్షన్ చేశారు. స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా అలాగే ఒక వాష్ పాయింట్ ఇవ్వడం చూస్తున్నాం. ఎంట్రన్స్లో ఉన్న సింహద్వారానికి వచ్చేసి టోటల్ టేక్వుడ్ వాడడం జరిగింది. పదండి లోనికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హాల్లోకి ఎంటర్ కాగానే కింద ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ కలర్ మార్బుల్స్ వాడడం జరిగింది. 122 గజాల్లో కట్టిన ఈ ఇంటి సైజులు 25x44 సైజులు మంచి సైజులు కావడంతో హాల్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ చిల్డ్రన్ రూమ్ కానీ మంచి స్పేషియస్గా రావడం జరిగింది. హాల్లో చూసుకున్నట్టయితే ఒక టీవీ యూనిట్ వాష్ ఏరియా ఏర్పాటు చేశారు. ఈ ఇంటికి వచ్చేసి డోర్స్ కానీ విండోస్ కానీ టోటల్గా వుడ్ వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ ఏర్పాటు చేశారు. ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా అయితే ఏర్పాటు చేశారు. కిచెన్ రూమ్ చూసుకున్నట్టయితే ఇద్దరు నిలబడి వంట చేసుకునే వెసులుబాటుతో కిచెన్ రూమ్ అయితే నిర్మించారు. వాస్తు ప్రకారం ఈస్ట్ సైడ్ ఒక డోర్ రావడం అయితే చూస్తున్నాం. ఈ రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మంచి లైట్ కలర్స్తో డీసెంట్ లుక్స్తో ఈ బెడ్రూమ్ అయితే రావడం చూస్తున్నాం. పైన ఫాలిసింగ్ కూడా మంచి కలర్ ఎలివేషన్స్తో ఉన్నది. మంచి వెంటిలేషన్ కొరకు ఒక విండో ఇవ్వడం జరిగింది. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో వెస్టర్న్ స్టైల్లో ఒక బాత్రూమ్ ఏర్పాటు చేశారు. ఎన్ని సంవత్సరాలైనా తుప్పు పట్టకుండా మంచి హార్డ్వేర్ వాడడం జరిగింది. పదండి మరో గది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మంచి వెంటిలేషన్ కొరకు వెస్ట్ సైడు ఒక విండో ఇవ్వడం జరిగింది.
అలాగే సౌత్ సైడు వాస్తు ప్రకారం ఒక డోర్ రావడం చూస్తున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఇండియన్ స్టైల్లో ఏర్పాటు చేసిన ఒక బాత్రూమ్ టోటల్ టైల్స్తో చూస్తున్నాం. పదండి టెర్రస్ పైకి వెళ్తూ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 122 గజాలలో కట్టిన నార్త్ ఫేసింగ్ హౌస్ డైమెన్షన్ వచ్చేసి 25x44 సైజులతో ఉన్న ఈ ఇంటి ప్రైస్ అయితే ఓనర్ గారు 73 లక్షలుగా చెబుతున్నారు. ఇదేమీ ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది. మీ యొక్క ప్రొఫైల్ మంచిగా ఉన్నట్లయితే ఎనీ బ్యాంక్ నుండి 70 to 80% లోన్ వస్తుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ మీరు కట్టుకుంటే సరిపోతుంది. అలాగే మీ ఇంటిని కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న మా నంబర్కు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.